సో కాబట్టి మనం చూస్తున్నాం ఎన్నికైన పోలింగ్ ప్రక్రియ 2 తెలుగు రాష్ట్రాల్లో పూర్తయింది. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి హడావిడి అయితే తగ్గలేదు. రాజకీయ విమర్శలు చేయటం, అందున ఎలక్షన్ కమిషన్ పైనే తీవ్రమైనటువంటి పూర్తిగా అభ్యంతరకరమైనటువంటి వ్యాఖ్యలు చేయటం ఇటువంటిది. అండ్ పరిపాలనా పరంగా కూడా రూల్స్కి ఉల్లంఘనగా పనిచేయాలని ప్రయత్నించటం, ఇది పూర్తిగా ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేసినట్లే. కాబట్టి ముఖ్యమంత్రి హోదాలో కొనసాగుతున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఈ దేశంలో ఉన్నటువంటి వ్యవస్థలు, తయారైనటువంటి కొన్ని మార్గదర్శకాలని తప్పనిసరిగా పాటించాలని, కేవలం రాజకీయ ఆరోపణలు చేసి ఆయన ఎటువంటి ఎగ్జెంప్షన్స్ వీటి నుంచి పొందలేరు. కాబట్టి మరి తెలివైన ముఖ్యమంత్రి అని తాను అనుకుంటాను. కాబట్టి ఒకసారి రూల్స్ని, కోడ్ ఆఫ్ కాండక్ట్ని, పూర్తిగా ఎన్నికల సమయంలో అవసరించవలసిన నియమావళిని గుర్తుపెట్టుకొని తూచా తప్పకుండా చంద్రబాబు నాయుడు గారు పాటిస్తారని ఆశిస్తాం. అవి పాటించకపోతే మరి ఎన్నికల కమిషన్ నుంచి మరి సరైనటువంటి దానికి కరెక్టివ్ స్టెప్స్ తీసుకోవాల్సిన అవసరం ఉంటే అది కూడా చెప్పవలసి ఉంటుంది. మరీ అక్షింతలు వేయించుకోకుండా మరొకసారి ఇటువంటి తప్పిదాలు చేయకుండా ముఖ్యమంత్రి ఈ కేంద్ర ఎన్నికల కమిషన్ చేసినటువంటి ఆదేశాలని పాటిస్తారని, మరలా హడావిడి చేసి తప్పిదం చేయటానికి ప్రయత్నించరని భావిస్తాం. ఈరోజు పత్రికా సమావేశంలో ఉండగా ఒక వ్యక్తి చొరబడి చేసినటువంటి హడావిడి, అది నన్ను ఉద్దేశించి చేసింది కాదు. అతను ఎవరో నాకు తెలియదు, నేనెవరో కూడా అతనికి ఎంత మాత్రం తెలుసో నాకు తెలియదు. ఆ వచ్చినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతని పైన తీవ్రమైనటువంటి ఆరోపణలు ఉండటం అన్న విషయం మీడియా ద్వారా తెలిసింది. ఇతని పైన గత సంవత్సరం నవంబర్, డిసెంబర్ నెలల్లో ఆదాయ పన్ను శాఖ వారు ఈ వ్యక్తిపై, ఇతను నడిపే కొన్ని సంస్థలపై, రియల్ ఎస్టేట్ కంపెనీలపై కొన్ని రైడ్స్ చేయటం జరిగింది. అలాగే హాస్పిటల్పై రైడ్ చేయటం జరిగింది. Please subscribe New Waves.